పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి. దీని ప్రిపరేషన్ చూపిస్తానండి. ఇప్పుడు బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటికెడు నెయ్యి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెయ్యిని ఇప్పుడు దీన్ని కొంచెం పాలు అనేవి చల్లని పాలు తీసుకొని పిండిని నొక్కి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి అండి. చూడండి ఎలా మొత్తము పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నా. క్లాత్ గిన్నె తీసుకొని 1/4 కప్పు షుగర్ యాడ్ చేయాలి. దీంట్లో వాటర్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకున్నానండి. దీన్ని షుగర్ బాగా కరిగించి మనకి షుగర్ బాగా కరగాలండి. ఇది మన షుగర్ సిరప్ అనేది రెడీ అవ్వాలి. దీన్ని ఇప్పుడు కరిగిద్దాం. చూసారా ఇక్కడ నాకు షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది. దీంట్లో కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ వాటర్ అనేది బాయిలింగ్ అవ్వాలి. కొంచెం ఒక 2 మినిట్స్ మరిగినాక షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ మరగనిద్దాం. చూడండి ఇలా బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ అనేది 2 or 3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది మనకి గట్టిపడదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పిండిని బౌల్స్ లా చేసుకుందాం. చూడండి ఎలా బౌల్స్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 1, 2, 12 బౌల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదు. ఎందుకంటే బౌల్స్ వేసిన వెంటనే ఎక్కువ ఆయిల్ హీట్ అవుతే బాల్స్ వేసిన వెంటనే బాల్స్ పగిలిపోతాయి. కాబట్టి నార్మల్ హీట్ గా ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇలా వేసుకొని కాళ్ళివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాల్స్ ని కాళ్ళివ్వాలి. బాల్ సైజ్ క్వాంటిటీ పెరుగుతుంది చూడండి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. వీటిని 2 సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్ బాగా రావాలి. చూసారు ఇక్కడ మనకి బాల్ సైజెస్ అని కూడా చూసారు. ఇక్కడ మనకి బాల్ సైజ్ కూడా పెరుగుతున్నాయి. నెమ్మదిగా కలుపుకుంటూ రౌండ్ గా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంకాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం తీసేస్తాం బయటికి. బాల్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాక మిగతా బాల్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం తిప్పుకోవాలి, మాడిపోతున్నాయి. మెల్లగా ఒక స్పూన్ తీసుకొని కదుపుకోవడం బెస్ట్ అండి, లేకపోతే
పగిలిపోతాయి బాల్స్. ఇలా మొత్తం ముందే ఎలా మనం బాల్స్ గోల్డెన్ కలర్ లో కాల్చుకున్నామో అలానే కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని. ఇలా తీసుకున్నాక వీటిని 1 మినిట్ కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ బాల్స్ చల్లగా అయ్యాయి. ఈ షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలి. టూ అవర్స్ మూత పెట్టుకోవాలి. కదపకుండా మూత పెట్టుకున్న తర్వాత మన గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది. డ్రై గులాబ్ జామున్. 2 అవర్స్ అయిపోయాక గులాబ్ జామున్